హాయ్ ఫ్రెండ్స్, అందరు మంచిగా ఉన్నారా? ఇక నేనైతే ఇప్పటిదాకా ఎల్లిగడ్డనైతే వీకొచ్చిన. ఇక కొంచెం అయితే తీసుకొచ్చి ఈరోజైతే కొంత అల్లేద్దామని అయితే తెచ్చిన. ఇక నేనైతే ఇట్లా 3 ఎల్లిగడ్డలను తీసుకొని అయితే ఇట్లా కట్టుకుంటున్నా ఒక దగ్గర. కట్టుకున్న తర్వాత మనమైతే ఇక అల్లుకోవాలి. మనం ఒక 2-3 రకాలుగా కూడా అల్లుకోవచ్చు. ఇక ఇదైతే మా నానమ్మ చెప్పింది, దాని లెక్కనైతే అల్లుతున్నా నేనైతే. చాలా సింపుల్గా ఉంటుంది, మన జడ వేసుకున్నట్టుగానే ఉంటుంది. ఇక చూడండి, ఇట్లా పెట్టుకొని అయితే అల్లాల. ఇక ఇట్లా మనం గడ్డ పెట్టిన తర్వాత ఇట్లా అల్లినాక మళ్ళీ ఒక గడ్డ పెట్టుకోవాలా. అట్లా ఒకటైనా పెట్టుకోవచ్చు, రెండైనా పెట్టుకోవచ్చు. నేనైతే స్టార్టింగ్ ఒకటి పెట్టి అయితే అల్లుతున్నా. ఇక ఇక తర్వాత ఇంకా అయినా యాడ్ చేసుకుని అల్లచ్చు. ఇక మనకి అట్లా అవసరం ఉన్నప్పుడైతే తెంపుకొస్తుంది. ఇక అదేమి ఊడిపోదు, ఇచ్చిపోదు అన్నట్టు అల్లితే ఇట్లా నీట్గా కనిపిస్తుంది, మళ్ళీ నీట్గా ఉంటుంది. నేనైతే ఇక ఇప్పుడే తీసుకొచ్చిన. ఇక మనం చూపెట్టినా కదా, మన వీడియోలో అయితే ఉంది. ఎల్లిగడ్డ పెట్టిన నుంచి అయితే స్టార్టింగ్ నుంచి అయితే ఉంది. నా ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్. వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక ఇట్లనైతే అల్లుకుంటున్నా నేనైతే. ఇది కూడా ఇంతకుముందు మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, ఇట్లా అల్లుకుంటే కూడా బాగుంటుందని. ఇంతకుముందు వేసింది అయితే మా అమ్మ పెట్టింది ఎల్లిగడ్డ. అయితే మా అమ్మనైతే జడలే కట్టించింది. ఇక వాటిని నేనైతే ఈసత పెట్టిన. ఇక ఇట్లనైతే అల్లుకుంటున్నా. ఇప్పుడైతే నేను 2 ఎల్లిగడ్డలను అయితే పెట్టి అల్లుతున్నా. ఇట్లనైతే చూడండి ఫ్రెండ్స్. ఇక వీడియోలో చూపెట్టినట్టయితే అల్లుకుంటే మనకు జడ అనేది మంచిగా వచ్చేస్తుంది. ఇక ఇట్లా అల్లుకున్న తర్వాత మనకి ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడైతే పెట్టేసుకోవచ్చు జడలాగా. ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ మనం దీన్ని మంచిగా తలిగేసుకుంటే ఇట్లా ఉండిపోతుంది. మనం అవసరం ఉన్నప్పుడు తెంపుకోవచ్చు, కిచెన్లో అయినా పెట్టుకోవచ్చు. ఇక నేనైతే ఎక్కువ మట్టుకు ఉన్నాయన్నీ అయితే ఇక్కడనే సెట్ చేస్తున్నా. మనకు చైన్లోనే 2 షెడ్లు ఉన్నాయి. ఒకటి చేపల షెడ్డు, ఒకటి నేను కూర్చున్న షెడ్డు, 2 ఉన్నాయి. ఇక్కడనే గాలి అయితే ఆడుతుంది మంచిగా. మా ఇల్లు అయితే కొంచెం రేకులు, కొంచెం పెంకుటిల్లు అయితే ఉంది. ఇక అక్కడ దగడికి అయితే ఖరాబ్ అవుతుంది ఎల్లిగడ్డ, రేకుల దగడికి అయితే. ఇక్కడనైతే గాలి అటు ఇటు వెళ్ళిపోతుంది కాబట్టి ఇక జర మంచిగా ఉంది. పోయిన సంవత్సరం ఇక్కడనే పెట్టుకున్నా నేను. మంచిగానే ఉంది, గడ్డ ఏం ఖరాబ్ కాలేదు. కాకపోతే ఉడతలు గిట్లా బాగున్నాయి షెడ్లో. అవైతే గుంజుకపోవుడు, కొంచెం గొరికేసుడు అయితే చేసినా కానీ ఇక రాళ్ళని అయితే తీసుకొని మళ్ళీ నేనైతే వాడుకున్నా. ఇక చూడండి, జడనైతే మొత్తం అయిపోయింది టోటల్గా అల్లుడు. ఇక ఇట్లనైతే వచ్చింది నాకైతే. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇట్లనైతే అల్లుకున్నా నేను. లాస్ట్ది మనం ఒక దారంతో కట్టుకుంటే సరిపోతుంది, ఇచ్చిపోకుండానైతే ఉంటుంది. ఇట్లనైతే కట్టేసుకుంటే అయిపోతుంది. మనం కొనాదాకా అల్లేసి దేనితోటైనా టైట్గా కట్టేసుకుంటే మనం ఎక్కడైనా పెట్టుకున్నా కానీ అట్లనే ఉంటుంది, ఇచ్చిపోదు. ఒకసారి మనం అల్లి పెట్టేసినాం కదా, అది అట్లనే దానికి అలవాటు పడిపోయి ఉంటుంది కాబట్టి ఏం ఊడిపోదు. నేనైతే లాస్ట్కి అయితే ఒక దారంతో అయితే కట్టేసుకున్నా. చూసేయండి, ఇట్లనైతే కట్టేసుకుంటే అదేమి ఇచ్చిపోదు అన్నట్టు. నేను ఇక దీంతోపాటు ఇంకా వేరే జడ కూడా అల్లిన. ఇదైతే మీకు చూపిస్తున్నా. ఇట్లనైతే కట్టుకున్నాం అనుకో బాగుంటుంది, ఇక ఏం ఖరాబ్ కాకుండానైతే ఉంటుంది. అందుకని ఇట్లా అల్లుకున్నా నేనైతే. ఇక చూడండి, ఇంత పెద్దగానైతే అయింది నాకు. కొంచెమే వీకొచ్చినా కదా, ఒక పట్టె మాత్రమే వీకిన. అంటే సన్నగా నేను కూర్చున్నంత ఎలుములనే వీకిన నేను ఎల్లిగడ్డనైతే. మాదైతే ఇక ఈ తర్వాత మామూలుగా ఊరింది గడ్డ, బాగా పెద్దగా ఏం లేదు. ఇక మాకు ఇండ్లకైతే సరిపోయేటట్టు అయితే ఉన్నది. ఇక ఎంత అయినా కానీ మనం పండించుకుంది అయితే మంచిగా అనిపిస్తుంది కదా కొనుక్కునే దానికంటే. చూసేయండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో జడనైతే. మీకు కూడా అల్లుకోవాలనుకుంటే ఇట్లా అయితే ట్రై చేయండి ఒకసారి, వచ్చేస్తుంది తొందరగానే. చూసేయండి ఫ్రెండ్స్, నా ఈ వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఇట్లా షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.